హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సాహిరా. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్కి సంబంధించిన తెలుగు సెకండ్ లాంగ్వేజ్లో మీరు ఎలా పాసింగ్ మార్క్స్ స్కోర్ చేయాలి చెప్పబోతున్నాను. టాప్ 2 లెసన్స్ చెప్తాను. ఈ టాప్ 2 లెసన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే డామ్ షూర్ 100% మీ తెలుగు ఎగ్జామినేషన్లో ఈజీగా పాస్ కావచ్చు. ఫెయిల్ అయ్యే అసలు ఆప్షన్ చాయిసే లేదు. ఇంపార్టెంట్ ఇవి 2 లెసన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి, 100% ఈజీగా మీరు తెలుగులో పాస్ అవుతారు. ఓకేనా? నేను ఆల్రెడీ ఓ గ్రేడ్ ఎలా స్కోర్ చేయాలి, ఓ గ్రేడ్ స్కోర్ చేయడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా తెలుగు పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓ గ్రేడ్ కావాలి, ఫుల్ మార్క్స్ కావాలి మేడం అంటే మీరు ఆ వీడియో చూడండి. ఈ వీడియో స్పెషల్లీ పాసింగ్ మార్క్స్ సాధించే స్టూడెంట్స్ కోసమే. మీకు ఒకవేళ ఖాళీ నేను పాస్ అయితే సరిపోతుంది మేడం అని ఉంటే ఈ వీడియో చూడండి, సరేనా? ఈ వీడియోలో టాప్ 2 లెసన్స్ చెప్తాను. ఈ టాప్ 2 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి, ఇంకా మీరు 100% మీ తెలుగు ఎగ్జామినేషన్లో పాస్ కాండి. ఆ టాప్ 2 లెసన్స్ ఏమున్నాయంటే యూనిట్ 1లో నుంచి టాప్ 2 లెసన్స్. ప్రాచీన పద్య భాగం చాలా 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 ఇంపార్టెంట్. ప్రాచీన పద్య భాగంలో మరి మీకు 3 లెసన్స్ ఉన్నాయి. ఈ 3 లెసన్స్ చదవాల్సిన అవసరం లేదు. నరసింహ శతకం వదిలేయండి, నరదగానమాచార్యం, వాగ్దాన భంగం, ఈ 2 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి, ఈజీగా పాస్ కావండి. ఎందుకంటే ఈ 2 ఇంపార్టెంట్ లెసన్లో నుంచి ఒకటి పద్యం అడుగుతాడు. పార్ట్ బిలో 7th క్వశ్చన్ పద్యం ఉంటుంది, ఏ ఆర్ బి. ఈ పద్యం మీరు అటెంప్ట్ చేస్తే 15 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. మళ్ళీ పార్ట్ బిలో 8th క్వశ్చన్ ఈ 2 లెసన్స్లో నుంచే సమ్మరీ క్వశ్చన్ అడుగుతాడు. ఏ క్వశ్చన్ అడిగినా ఈ 2 లెసన్స్ సమ్మరీ రాసేయండి, 15 మార్క్స్ మీకు ఈజీగా మీ చేతుల్లో వచ్చేస్తాయి. 15 + 15 30 కదా. ఇప్పుడు మరి 36 కదా పాసింగ్, 32 యాక్చువల్లీ 32 కానీ మనం టార్గెట్ 36 పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ 7th ఇంకా 8thలో మిస్టేక్స్ వెళ్తే ఒక 1 మార్క్ లేదా 2 మార్క్స్ వెళ్ళొచ్చు. అయితే మనము 36 టార్గెట్ పెట్టుకుందాం. 36 మళ్ళీ 5 మార్క్స్ ఎక్స్ట్రా ఎక్కడి నుంచి స్కోర్ చేయాలి? షార్ట్ క్వశ్చన్స్ పార్ట్ ఏ ఉంటుంది కదా, పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్స్లో కూడా ఈ 2 లెసన్స్లో నుంచి పక్కా ఒక షార్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఆ షార్ట్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తే 5 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. 30 + 5 = 35. ఈ యూనిట్ మీరు పర్ఫెక్ట్గా ఈ 2 లెసన్స్ ప్రిపేర్ కాండి, 100% ఈజీగా పాస్ అయిపోతారు. ఇది నా గ్యారంటీ, సరేనా? ఈ టాప్ 2 లెసన్స్ చదివి ఇక నేను చెప్పాను కదా 7th క్వశ్చన్ పద్యం ఉంటుందని, ఆ పద్యాలు కూడా నేను ఇంపార్టెంట్ ఇక్కడ తీసుకొని వచ్చాను, చూసుకోండి. ఈ 3 పద్యాలు చదివితే 15 మార్క్స్ మీ చేతుల్లో కంపల్సరీ. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏవైతే ఇవి ఇంపార్టెంట్ పద్యాలు ఉన్నాయో స్క్రీన్ షాట్ తీసుకోండి, సరేనా? సో ఈ 3 పద్యాలు చదివితే 15 మార్క్స్ మీ చేతుల్లో. ఒకటి సమ్మరీ, ఈ 2 లెసన్లో నుంచి ఒక సమ్మరీ రాస్తే 15 మార్క్స్ మీ చేతుల్లో. ఇంకా షార్ట్ క్వశ్చన్లో ఒకటి, ఈ 2 లెసన్స్లో నుంచి అటెంప్ట్ చేస్తే 5 మార్క్స్ మీ చేతుల్లో. సేఫ్ సైడ్ కోసం దీంట్లో మిస్టేక్స్ కూడా వెళ్ళి వాళ్ళు మార్క్స్ కట్ చేస్తే కూడా సేఫ్ సైడ్ కోసం ఇంకొక లెసన్ మీరు మంచిగా ప్రిపేర్ కాండి. అదేముందంటే వాగ్దాన భంగం, సరేనా? వాగ్దాన భంగం ఒక జస్ట్ రీడింగ్ ఇవ్వండి, ఒక రీడింగ్ ఇస్తే చాలు, సరేనా? ఇవి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 100% మీ ఎగ్జామ్లో మీరు పాస్ అవుతారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.